హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మీ భర్త జేబు ఖాళీ చేసే ఆడవాళ్ళు. 1. భర్త చనిపోయిన స్త్రీ విధవ. మీ భర్త జేబు ఖాళీ చేసే ఆడవాళ్ళలో విధవ కూడా ఒకరు. ఆవిడ భర్త చనిపోయి చాలా కష్టాల్లో ఉంటుంది కాబట్టి మీ భర్తను వాడుకునే అవకాశం ఉంది. మగదిక్కు లేని ఆడది అంటే అందరికీ అలుసు కాబట్టి ఎవరో ఒకరు అనుకొని పరాయి పురుషులను వాళ్లకు తోడుగా ఉండడానికి వాడుకుంటారు. అది మీ భర్త కావచ్చు లేదా వేరే వాళ్ళ భర్త అయినా కావచ్చు. వాళ్లకు పూట గడిస్తే చాలు. పరాయి పురుషులు ఎవరనేది ముఖ్యం కాదు. వాళ్లకు డబ్బులు ఎవరు ఇస్తే వాళ్ళే ముఖ్యం. వాళ్ళు డబ్బులు ఇచ్చినన్ని రోజులు వారినే దేవునిగా చూస్తారు. పరాయి పురుషులకు కొద్దిపాటి పడక సుఖాన్ని అందించి వాళ్లకు కావలసిన డబ్బును లాగేస్తారు. వారి జేబును ఖాళీ చేయందే అక్కడి నుంచి వాళ్ళు పంపించరు. తమ భార్యలో లేనిది ఆ స్త్రీలో ఏదో ఉందని ఆశతో అక్కడికి వెళ్తారు. ఆ కొద్దిపాటి సుఖం కోసం తమ దగ్గర ఉన్న డబ్బులు మొత్తం ఆ స్త్రీ చేతిలో పెట్టి ఖాళీ జేబుతో ఇంటికి వస్తారు. ఊరికే ఎవ్వరూ మిమ్మల్ని రానివ్వరు. ఏదో ఆశించి మాత్రమే మీకు దగ్గరవుతారు. స్త్రీలే కాకుండా పురుషులు కూడా విధవ అని తెలిస్తే చాలు, ఒంటరిగా ఉంటుంది, పైగా భర్త లేడు అని అదే అలసుగా చూసి ఆమెను ఎలాగైనా తమ వశం చేసుకోవాలని చూస్తారు. ఇక 2. వేశ్య స్త్రీ. వేశ్య దగ్గరికి వెళ్ళినా కూడా మీ భర్త జేబు ఖాళీ అవుతుంది. కొంతమంది మగవాళ్ళు ఇంట్లో పెళ్ళాం ఎంత అందంగా ఉన్నా సరే వేశ్యల దగ్గరికి వెళ్తూ ఉంటారు. ఇంట్లో చిన్న చిన్న గొడవలు వస్తే చాలు పరాయి స్త్రీల దగ్గరికి వెళ్తూ ఉంటారు. పరాయి స్త్రీలు వేశ్యలు డబ్బుల కోసం పురుషులను తమ అందంతో ఆకర్షిస్తారు. ఒక్కరోజు బయటి రుచికి అలవాటు పడ్డారనుకోండి, ఇక ప్రతిరోజు వెళ్తూ ఉంటారు. అదే అలసుగా తీసుకొని వాళ్ళ నుండి వేలకు వేలు తీసుకుంటూ ఉంటారు. ఇలాంటి వేశ్య స్త్రీలకు సిగ్గు ఎగ్గు ఏమీ ఉండవు. వారికి డబ్బులు ఇస్తే చాలు, ఎలాంటి పురుషులైనా ఓకే. ఒక్కసారి వాళ్ళ దగ్గరికి వెళ్తే జేబు ఖాళీ చేయందే విడిచిపెట్టరు. ఇలాంటి ఆడవాళ్ళు చాలా ప్రమాదం. వీరితో చాలా జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి మీ ఇంట్లో ఎన్ని గొడవలు ఉన్నప్పటికీ వాటిని మీ భర్తపై రుద్దకండి. వాళ్లకు కావాల్సింది మీరు ఇవ్వండి. ఒకవేళ ఇవ్వనిచో వేరే ఆడవాళ్ళ దగ్గరికి వెళ్ళే అవకాశాలు చాలా ఎక్కువ. మీ భర్త ఎంత మంచివాడైనా సరే బయటి ఆడవాళ్ళు మంచిగా ఉండరు కదా. అందుకే మీ భర్తను మీ కంట్రోల్లో పెట్టుకోండి. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి కామెంట్లో జై శ్రీకృష్ణ అని టైప్ చేయండి. అలాగే కొత్త వారైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.